లాస్ట్ టైం మనం రాగి బనానా ప్యాన్ కేక్ తయారు చేసాం. అది చూసిన తర్వాత మనకి రమ్య మెయిల్ రాశారనమాట. స్వప్నక్క, రాగి బనానా ప్యాన్ కేక్ చేసాము, మీరు చాక్లెట్ గురించి చెప్తుంటే అది చూసినంతసేపు నాకు చాక్లెట్ బనానా ప్యాన్ కేక్ తినాలనిపించింది, సో అందుకే ఈ మెయిల్ రాస్తున్నాను అని చెప్పేసి. చాలా హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే మేము చేసేది మీకోసమే. మీరు కొత్త కొత్త కాంబినేషన్స్ అడుగుతూ ఉంటే ఆ కష్టం అంతా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకోసం ఇంత సక్సెస్ చేసినందుకు ఇలాగే ముందుకు తీసుకెళ్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి షోని స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. సో ఇందాక నేను చెప్పినట్టు రమ్య మనకి మెయిల్ రాశారు. హాయ్ స్వప్నక్క, నా పేరు రమ్య. లాస్ట్ టైం మీరు రాగి బనానా ప్యాన్ కేక్ చేసినప్పుడు చాక్లెట్ బనానా కేక్ గురించి చెప్పారక్క. వింటుంటేనే నోరు ఊరిపోయింది. నా కోసం చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్ చేసి చూపించండి అక్క అని మనకి మెయిల్ వచ్చింది. ఆల్రెడీ ప్యాన్ కేక్స్ మన ఛానల్లో చాలా చేశాం రమ్య, అందుకే సో మీరు అడిగారు కాబట్టి చాక్లెట్ బనానా ప్యాన్ కేక్ కాకుండా మనం రెగ్యులర్ కేక్ చేస్తున్నాం. సేమ్ బ్యాటర్తో మీరు ప్యాన్ కేక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మరి కావాల్సిన పదార్థాలన్నీ ముందు పెట్టేసుకుందాం. బనానా చాక్లెట్ కేక్ చేసుకోవడానికి మనకి బనానా కావాలి, చక్కెర, చాక్లెట్, పెరుగు, పాలు, ఆయిల్, వెనిలా ఎసెన్స్, మైదా పిండి, బేకింగ్ పౌడర్ మనకు కావాలి. బేకింగ్ చేయాలి అంటే కొలత చాలా పక్కాగా ఉండాలి, అప్పుడు కళ్ళు మూసుకొని చేసేయచ్చు. కొలత మిస్ అయితే కనుక మనం చేసే డిష్ కూడా బుస్ అయిపోతుంది అనమాట. సో కరెక్ట్గా కొలత చెప్తాను చూడండి. మీడియం సైజ్ బనానా తీసుకున్నాను నేను, 6 తీసుకున్నాను. అందులో 300 grams మనకి షుగర్ కావాలి. షుగర్ ఎంత తీసుకుంటున్నామో పిండి కూడా, మైదా పిండి కూడా మనకు అంతే కావాలి. మైదా పిండి వద్దు అనుకుంటే కనుక మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు, 300 grams. అలాగే 70 grams ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ మనకు కావాలి. ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయకూడదు. ఇంకా 150 grams పెరుగు, 150 ml మనకి పాలు, వెనిలా ఎసెన్స్ మనకు ఒక 10 ml కావాలి. అలాగే చాక్లెట్ జస్ట్ పైన వేసుకోవడానికి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక 5 grams మనకి బేకింగ్ పౌడర్ కావాలి. సో కొలత కరెక్ట్గా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది, నేనైతే తీసుకుంది మీడియం సైజ్ బనానాలే. ఇంకా కొంచెం పెద్దగా ఉన్న అట్టి పండ్లు అయితే కనుక మీరు 5 వేసుకుంటే సరిపోతుంది. మరి చిన్న బనానాస్ అయితే కనుక ఒక 6 వేసుకుంటాను. సో అట్టి పండ్లన్నీ నేను తీసి ఇందులో వేస్తున్నాను. మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు 365 days మనకి అట్టిపండ్లు దొరుకుతాయి. అందుకే మనకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, కానీ రోజుకు ఒక అట్టిపండు తింటే అసలు ఎన్ని పోషక విలువలు ఉంటాయంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక అట్టిపండు తినొచ్చు. ఒకవేళ డయాబెటీస్ ఉంటే కనుక వద్దు ఒబేస్ అయిపోతాము అనుకుంటే ఒకదానికి మించి తినకండి, కానీ ఎవ్రీడే ఒక అట్టిపండు చాలా చాలా మంచిదండి హెల్త్కి. సో ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్లో పెట్టి దాన్ని మనం మ్యాష్ చేద్దాం. ఇలా మొత్తం ఫైన్గా చేసేసుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ జార్ తీసుకొని అలాగే 300 grams చక్కెరని మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ చేసుకోబోతున్నాం. చక్కెరని పౌడర్ చేసుకున్న తర్వాత క్యాస్టర్ షుగర్ ఉంటే కనుక డైరెక్ట్గా వేయండి, లేదంటే రెగ్యులర్ షుగర్ అయితే ఇలా పౌడర్ చేసేసుకొని బనానాలో మిక్స్ చేసేసుకోండి. అరటిపండు షుగర్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. షుగర్ మిక్స్ చేసిన అరటిపండు గుజ్జు పల్ప్ అంతా ఇందులో వేసేస్తున్నా. దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తే ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో మనం అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం. 70 ml ఆయిల్ వేసాను, ఫస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను నేను. అలాగే 150 grams పెరుగు వేస్తున్నాను. మనం ఎగ్లెస్ చేస్తున్నాము, ఎగ్స్ వేయకుండా మనం పెరుగు వేస్తున్నాం అన్నమాట. 150 ml మిల్క్, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. దీన్ని బాగా మిక్స్ చేయాలి. సరిగ్గా మిక్స్ చేయకపోతే కేక్ సరిగా రాదండి, ఈ మిక్సింగ్లోనే ఉంటుంది, అది బాగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం
వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం. మీరు ఇందులో వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోండి, సినమన్ పౌడర్ అయినా వేసుకోండి, లేదా ఇలాచి పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఫ్లేవర్ ఇవ్వడానికి సినమన్ కాంబినేషన్ కూడా అరటిపండుకి చాలా బాగుంటుంది. దాల్చిన చెక్క పొడి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ 300 గ్రాముల మైదా పిండి ఉంది. ఇందులో ఒక 5 గ్రామ్స్ బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా అయినా సరే, బేకింగ్ పౌడర్ అయినా సరే, మీ దగ్గర ఏది ఉంటే అదే వేయండి. నేను బేకింగ్ సోడా వేసాను. సో దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసాం కదా. ఫస్ట్ అరటిపండు, షుగర్ మిక్స్ చేసి పెట్టాం. పాలు, పెరుగు, ఆయిల్, వెనిలా ఎసెన్స్ ఇక్కడ మిక్స్ చేసాం. ఇది పిండి అన్నమాట. అరటిపండు, షుగర్ కలిపిన మిశ్రమంలో పాలు, పెరుగు, నూనె, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసేసాం. పెరుగులో కొంచెం కూడా ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం బేకింగ్ సోడా, మైదా పిండి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంది. బనానా కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇన్ కేస్ మీకు చాక్లెట్తో వద్దు, ఓన్లీ బనానా కేక్ కావాలి అంటే ఇది బ్యాటర్ అన్నమాట. ఇప్పుడు మనం చేస్తుంది బనానా చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ని కట్ చేసుకున్నాం. సో ఇందులో మీరు కావాలి అంటే ఏమైనా నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్స్ వేసుకోవచ్చు, చాక్లెట్ వేసుకోవచ్చు. ఫ్లేవర్స్ ఇంకా మన ఇష్టం. కిస్మిస్ కూడా చాలా బాగుంటుంది. నేను ఫ్లాట్ కేక్ చేస్తున్నాను ఈరోజు. ట్రేలో వేసేస్తున్నాను. ట్రే పైన బటర్ పేపర్ పెట్టి ఇందులో మనం బ్యాటర్ వేసుకుంటున్నాం. జస్ట్ ఇట్లా ఫ్లాట్ చేసుకోండి. మరి ఫుల్గా వేసామనుకోండి పైకి వచ్చేస్తుంది. సో కొంచెం మనకి గ్యాప్ ఉండాలి. ఇలా బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టేసి చాక్లెట్ కట్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా చాక్లెట్ని కట్ చేసుకోవడమే. మనం తింటూ ఉంటే మధ్యలో ఆ చాక్లెట్ తగిలేలాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్ కాదు, మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా ఇలా. ఇప్పుడు ఇట్లా పైన ఇలా పైన చాక్లెట్ని వేసేసుకోవడమే. ఆల్రెడీ ఓవెన్ నేను ప్రీహీట్ చేసి పెట్టాను. మళ్ళీ ఒక్కసారి ఆన్ చేసి 180 degrees 20 minutes మనం బేక్ చేసుకోవాలి. 20 to 25 minutesలో మనకి బేకింగ్ అయిపోతుంది. 20 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరి కేక్ బేక్ అయ్యే లోపల ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి రెడీగా ఉన్నాం. చూపించిన ఎలా వచ్చిందో, ఇదిగోండి సూపర్గా వచ్చింది. సైడ్స్ లూజ్ చేసుకుందాం. కింద బటర్ పేపర్ వేసాం కాబట్టి అంటుకోదు. ఇందులో మనం ఎగ్ వేయలేదు, ఎగ్లెస్. సైడ్స్ ఇలా లూజ్ చేసిన తర్వాత బటర్ పేపర్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. కరెక్ట్ సైజ్ రావాలి అంటే మిడిల్లో మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. చాలా వేడిగా ఉంది ప్రస్తుతానికైతే. బా, పైన చాక్లెట్ ఫ్లేవర్, లోపల బనానా ఫ్లేవర్. మనం వెనిలా ఎసెన్స్ వేసాము. ఉందండి నిజంగా సూపర్ సూపర్. అసలు బనానా కేక్స్ ఎప్పుడైనా సరే ఈరోజు తయారు చేసుకుంటే రేపటికి చాలా బాగుంటుంది.
మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక జార్ ఉంటుంది కదా, అందులో వేసేసి పెట్టుకుంటే టీ టైం కానీ, పిల్లలకి మిల్క్ టైం కానీ, జ్యూస్ టైం కానీ, స్కూల్కి స్నాక్ లాగా కానీ, లేకపోతే ఆఫ్టర్ స్కూల్ అయినా సరే పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. మరొకసారి బనానా చాక్లెట్ కేక్ తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీతో నేను రెడీగా ఉంటాను. బనానా చాక్లెట్ కేక్ తయారీ విధానం: ముందుగా అరటి పండ్లని తొక్క తీసి ఫుడ్ ప్రాసెసర్లో వేసి మ్యాష్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో షుగర్ని పౌడర్ చేసుకొని ఆ షుగర్ పౌడర్ని అరటి పండులో వేసి మరొకసారి మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇంకొక బౌల్లో 70 ml సన్ఫ్లవర్ ఆయిల్, 150 grams పెరుగు, 150 ml పాలు వేసి బాగా మిక్స్ చేసి వెనిలా ఎసెన్స్ కూడా వేసి కలిపి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 300 గ్రాముల మైదా పిండిలో 5 గ్రాముల బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. తరువాత ముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్న అరటిపండు మిశ్రమంలో పాలు, పెరుగు, నూనె మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని మైదా పిండిని కూడా వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఆల్రెడీ బటర్ పేపర్ వేసి పెట్టుకున్న ట్రేలో ఫ్లాట్ గా పరుచుకోవాలి. తరువాత చాక్లెట్ ని కట్ చేసుకొని పైనుండి చాక్లెట్ పీసెస్ ని వేసి ఓవెన్ లో 180 డిగ్రీలలో 20 నుండి 25 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బనానా చాక్లెట్ కేక్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం కార్న్ దబేలి తయారు చేస్తున్నాం. హలో స్వప్న గారు, నా పేరు సుహాసిని. నేను రీసెంట్ గా ఒక కెఫేలో కార్న్ దబేలి ట్రై చేశానండి. చాలా అంటే చాలా నచ్చింది. సో మీకోసంలో మీరు చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి సుహాసిని మెయిల్ రాశారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ పెట్టేసుకుందాం. కార్న్ దబేలి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నానండి. స్వీట్ కార్న్, ఉడికించిన బంగాళాదుంప, వేయించుకున్న పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, దానిమ్మ గింజలు, సేవ్, ఇంగువ, పసుపు, నిమ్మరసం, ధనియాల పొడి, కారం, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, బటర్, అలాగే మసాలా దినుసులు. ఒకసారి ప్లేట్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. వేడిగా మిరపకాయలు, రెగ్యులర్ మిరపకాయలు, బండ పువ్వు, జాపత్రి, యాలుకలు, నల్ల ఇలాచి, సొంటి కొమ్ము, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బేలీఫ్, సోంపు, మిరియాలు, నువ్వులు, చక్కెర. సో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేడిగా మిరపకాయలు, ఇప్పుడు మనం దబేలి మసాలా తయారు చేస్తున్నాం, అలాగే ఎండుమిరపకాయలు. వేడిగా మిరపకాయలు ఎక్కువ కారం ఉండదు, స్పైస్ లెవెల్ తక్కువ ఉంటుంది, కలర్ చాలా బాగా వస్తుంది. మన మిరపకాయలు ఏమో కారం ఎక్కువ ఉంటాయి, కలర్ కొంచెం తక్కువ ఉంటాయి, కాబట్టి రెండింటిని నేను వేసాను. అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ నువ్వులు, ఆల్రెడీ వేయించుకున్న నువ్వులు ఇవి, ఒక టీ స్పూన్ చక్కెర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాపత్రి, సొంటి కొమ్ము, జాజికాయ, నల్ల ఇలాచి, బండ పువ్వు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తున్నాం. అన్నీ పచ్చివే, ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కార్న్ని కట్ చేసుకుందాం. కార్న్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడెక్కాలి. ఈ ఆయిల్లో మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేసి మంచిగా వేయించుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా వేసాను నూనెలో. ఇందులో ధనియాల పొడి, కారం, ఇంగువ, పసుపు, అలాగే ఉప్పు. ఇందులో మనం బంగాళాదుంప కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. ఈ మసాలాలన్నీ ఇప్పుడు నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేయలేదు, నూనెలో ఫ్రై చేస్తున్నాం. అబ్బా ఎంత మంచి అరోమా వస్తుందండి, ఆహా. ఇవన్నీ మసాలాలు
మంచిగా నూనెలో వేయించుకోవాలి. నువ్వులు కూడా పచ్చివే వేసేయచ్చు. నా దగ్గర ఆల్రెడీ వేయించినవి ఉన్నాయి కాబట్టి వేయించిన నువ్వులు వేసాను. అన్ని పచ్చి మసాలాలే వేసేసుకోవాలి. మసాలాలు మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కార్న్ ఇందులో వేసేస్తున్నాం. అలాగే ఉడికించుకున్న బంగాళాదుంపని ఇట్లా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర అలాగే నిమ్మరసం వేసి మొత్తం ఒకసారి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మంచి మసాలా తయారు చేసుకోవాలి. పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. కార్నే మనకు కనిపించాలి. కార్న్ దబేలి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పావుతో మనం ఎలా సర్వ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికన్నా ముందు ఇక్కడ ఒక మెస్సీ ఉంది కదా, అది ఒకసారి క్లీన్ చేద్దాం. ఒక పావు తీసుకుందాం. దీంట్లో ఇలా కట్ చేసిన తర్వాత సైడ్ అంతా గ్రీన్ చట్నీ, ఇంకో సైడ్ రెడ్ చట్నీ, స్వీట్ చట్నీ అంటారు, రెడ్ చట్నీ అంటారు. ఇప్పుడు తయారు చేసుకున్న దబేలి మసాలా పైన ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు, అలాగే పల్లీలు పెట్టిన తర్వాత మళ్ళీ మసాలా పెట్టాలి. కారం ఉంటుంది, కొంచెమే మసాలా పెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసి ప్యాన్లో కాస్త బటర్ వేసుకొని ఇప్పుడు మంచిగా వేడి చేసుకోవాలి. రెండు సైడ్ల పైన కింద. ఇప్పుడు దీన్ని ఇటు తిప్పాలి. ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బయటికి తీసి సేవ్ని మనం ఇట్లా ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా సేవ్లో అద్దేసి అలాగే కొంచెం ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు, కార్న్
కార్న్ దబేలి రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న బనానా చాక్లెట్ కేక్ కూడా తెచ్చుకుందాం. కార్న్ దబేలి తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో వేడిగ మిరపకాయలు, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సోంపు, మిరియాలు, నువ్వులు, చక్కెర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాపత్రి, సొంటి కొమ్ము, జాజికాయ, నల్ల ఇలాచి, బండ పువ్వు వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేడి చేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి ధనియాల పొడి, కారం, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న కార్న్ వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న బంగాళాదుంపని మ్యాష్ చేసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి ఒకసారి మ్యాషర్ తో బాగా కలుపుకుంటే దబేలి మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు పావుని మధ్యలో కట్ చేసుకొని ఒక సైడ్ గ్రీన్ చట్నీ, ఇంకో సైడ్ రెడ్ చట్నీ అప్లై చేసుకుని దబేలి మసాలా పెట్టి పైనుండి కాస్త ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు, పల్లీలు పెట్టి మళ్ళీ దబేలి మసాలా కాస్త పైనుండి అప్లై చేసి పావుని క్లోజ్ చేసి బటర్ వేడి చేసుకున్న పాన్ లో రెండు వైపులా కాల్చుకొని చివరగా సేవ్ ని ఇలా అద్దుకొని ప్లేట్ లోకి తీసుకుంటే అద్దిరిపోయే కార్న్ దబేలి రెడీ అవుతుంది. ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుందంటే, అబ్బా ఎంత బాగా చేసాము అని మనకే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మీకు కూడా ఇలాంటి మంచి కాంబినేషన్ రెసిపీస్ కావాలి అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మంచి రెసిపీ, చెడ్డ రెసిపీ అని ఏం ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కాకపోతే కాంబినేషన్స్ మారుతూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతుంది. సో మీకు నచ్చిన రెసిపీస్ అయినా లేదా క్రియేట్ చేయాలి అనుకున్న రెసిపీస్ అయినా మమ్మల్ని అడగొచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. మళ్ళీ కొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.